హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. లాస్ట్ టైం అయితే మీరు ఎక్కడ స్టే చేయాలని తెలుసుకున్నారు. అదే విధంగా ఈ రోజు అయితే ఎక్కడ ఫుడ్ తీసుకోవాలని తెలుసుకుందాం. సో అన్నపూర్ణ రెస్టారెంట్ ఇక్కడైతే మీకు ఫుడ్ అయితే హోమ్ ఫుడ్ లా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అన్నపూర్ణ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు మీరు కొత్తగా రీసెంట్ గా. ఇక్కడ మా యాక్చువల్ గా ముందు గతంలో అయితే ఫుడ్ అయితే ఉండేది కాదు. ఒక 5-6 కిలోమీటర్లు పాడూరుకి వెళ్ళేవారు. కానీ వీళ్ళైతే దగ్గరలో ఇక్కడ స్టార్ట్ చేశారు ఈ మధ్య కాలంలోనే. ఇక్కడ అయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, అండ్ డిన్నర్ కానీ అన్ని కూడా వీళ్ళు ఇస్తారు. సో మీరు కూడా ఇక్కడ విజిట్ చేయండి కంపల్సరీగా. 5-6 కిలోమీటర్లు పాడూరుకి వెళ్ళే కంటే మీకు పక్కన ఉన్న అన్నపూర్ణ రెస్టారెంట్ కి రావడం బెస్ట్ కదా. అన్నపూర్ణ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్ అన్నది? 11 నెలలు 11 నెలల అంటే మొన్నే మొన్నండి ఈ మాయన్ని అంటే మాక్సిమం 2 నెలలు పూర్తి అయిపోయి ఇంకా ఇలా 16 తారీఖు. ఓకే. అది కూడా ఎదటి వాళ్ళకి ఉపకారం చేయాలని మా ఆశ. అవునవును ఎదటి వాళ్ళకి అవునండి, మేము కూడా పాడేరు వెళ్దాం అనుకున్నాం. కానీ మీ దగ్గరలో ఫుడ్ అది బాగుందని చెప్తే మేము ఇలా వచ్చాం. మా చెప్పకూడదు కదండి, వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు బాగా చెప్పాలి కానీ మనం చెప్తే గొప్పతనం. ఏంటి మీ ఫేమస్ ఏంటి? పొండ ఇస్తామండి, ఎగ్ దోశ, తర్వాత పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, తర్వాత మరి 7 గంటలకు లంచ్ ఏమైనా ఇస్తారు అండి? ఫుడ్ వేరేదండి, వేరే వేరే కూరలో పెడతామండి. అబ్బాబాబా, ఈ చలి మంచులో వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు వీళ్ళు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది బిర్యానీ? బాగుంది. ఇక్కడ బిర్యానీ అయితే 200 రూపీస్ అంట మనకి. సో ఈ 200 రూపీస్ కి ఇద్దరికి అయితే సరిపోతుంది. చాలా బాగుంది, హోమ్లీగా ఉన్నట్టుంది ఫుడ్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మీరు విజిట్ చేయండి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ కానీ అండ్ చైనీస్ స్టార్టర్స్, చిల్లీ చికెన్, చిస్టీ ఫ్రై అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ అండి. చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ అడ్రస్ వచ్చి వంజింగ్లో లయన్ రిసార్ట్స్ దగ్గరలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, విజిట్ చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.